హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్పాట్ ఎంటర్టైన్మెంట్. ఆన్ ది స్పాట్ లో ఎంటర్టైన్ చేయడానికి నాతో పాటు ఈ రోజు సుధాకర్ మస్కూరి భయ్య ఉన్నాడు. సో ఆల్రెడీ యూట్యూబ్ లో హల్చల్ చేశారు, మనం చూసాం అనమాట. అతను చేసిన ప్రాంక్స్ గానీ, కొన్ని రియాలిటీ షోస్ గానీ వేరే లెవెల్లో ఉన్నాయి. సో వీళ్ళందరూ కలిసి ఒక మూవీ అయితే తీశారు, ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. నేనైతే ఆల్రెడీ ట్రైలర్ చూశాను, మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. సో అసలు మూవీ గురించి ఏంటనేది ఒకసారి భయ్య అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్ బ్రో, సూపర్. ఓకే, చెప్పండి బ్రో, మూవీ ఎప్పుడు రిలీజ్, అసలు ఏంటి మూవీ మూవీ కోసం మీరు పడ్డ కష్టం ఏంటి? మూవీ ఫిబ్రవరిలో, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో రిలీజ్ అనుకుంటున్నాము. ఓకే. ఇక మూవీ గురించి పడ్డ కష్టాలంటే మీకు కూడా తెలుసు. యూట్యూబ్ పరంగా మేము అంచెలంచెలుగా మన యూట్యూబర్ అందరు ఫ్యామిలీ నుంచే మనం వచ్చినాము. ఇది ఒక నా ఒక్క సినిమా కాదు, మన యూట్యూబర్ల సినిమా ఇది వాస్తవానికి. ఎందుకంటే ఫ్రీగా మీరు ప్రమోట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేస్తున్నారు. చాలా బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఈ సినిమాలో చాలా కష్టాలు పడ్డాం, అది కూడా ఇష్టంగా పడ్డాం. ఏడా కూడా కష్టం అనిపించలేదు, అంతా ప్రేమగానే హ్యాపీగానే ఉంది. దాదాపు ప్రతి రూపాయి కూడా మనకు దాదాపు సబ్స్క్రైబర్స్ ఒక 13 లక్షల వరకు ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళతో పాటు మన సేవింగ్స్ ప్లస్ ఇంకా చాలా చాలా పెట్టేసి డైరెక్టరే ప్రొడ్యూసర్ అయ్యిండు ఈ సినిమాకు. తనే తండ్రి అయ్యిండు, తనే తల్లి అయ్యిండు, తనే కొడుకు అయ్యిండు, తనే అన్ని ముందు నడిపించి మమ్మల్ని ఒక మంచి రథసారథిలాగా నడిపించిండు. ఈ టైంలో ఆయన థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. అంజనీ దాస్ గారితో మీరు ఫస్ట్ నుంచి జర్నీ ఇప్పటికీ అలా కంటిన్యూ చేశారు కదా. సో మీ ఇద్దరి మధ్యన బాండింగ్ అనేది ఎలా ఉండేది? అంటే మూవీ టైంలో, వీడియోస్ లో అయితే చూసాం, మూవీ టైంలో ఎలా ఉండేది? మూవీ టైంలో అంటే తను మొత్తం డైరెక్షన్ టైప్ ప్లస్ ఇంకా ఈ ఖర్చులు ఇవన్నీ చూసుకున్నాడు. నేను ప్రొడక్షన్ వైపు చూసుకుంటూ ప్లస్ దాంతో పాటు మూవీకి సంబంధించిన ఈ హీరోయిన్స్ కాల్ షీట్లు అవి చూసుకోవడం, దాంతో పాటు దీంతో లీడ్ యాక్టర్ గా చేశాను. ఇక రెండు మేము మాకు లక్ష్మణ్ మా టీం అంతా కూడా సపోర్టింగ్ ఉందిలే. చాలా మా టీం అంతా వెంకట వీళ్ళందరూ ఉన్నారు, చాలా మంది సపోర్టింగ్ ఉన్నారు. వీళ్ళందరూ సపోర్ట్ తోని ఇందులో ఒక చెప్పాల్సిన విషయం ఏంటంటే 290 మంది దాదాపు మన సబ్స్క్రైబర్స్ కే మనము అవకాశాలు కల్పిస్తాం. సూపర్ బ్రదర్. నేను ట్రైలర్ చూసినప్పుడు లాస్ట్ లో ఒక ఫైట్ సీన్ లో మీరు కాల్తో తన్ని కింద పడి రైట్ లెగ్ తో తన్ని మళ్ళీ లెఫ్ట్ లెగ్ తో వెనకాల పర్సన్ కూడా అన్నారు. సో అంటే ఫైట్స్ చాలా బాగున్నాయి. అంటే మేము మీ వీడియోలో మీరు తన్నులు తింటని చూసాం, తప్పుగా అనుకోవద్దు. చాలా అంటే అది చాలా డేర్ అన్నమాట, వేరే వాళ్ళతో తన్నులు తిని మరి వీడియోలు చేశారు మీరు. ఇప్పుడు మీరు ఫైట్ సీన్స్ చేస్తున్నప్పుడు మీరు డూప్స్ ని వాడారా, లేకపోతే ఫ్రాంక్ గా చెప్పండి, అంటే డూప్స్ వాడారా, లేకపోతే కొన్ని స్టంట్లు కూడా ఏదో గాల్లో ఎగిరిగిరి పడినవి కూడా ఉన్నాయి, అవి మీరు ఓన్ గా చేశారా? దీంట్లో క్రెడిట్ ఇవ్వాల్సింది ముగ్గురికి ఇవ్వాలి. ఒకటి శివరాజ్ కు, సురేష్ కు ప్లస్ అంజనీ దాస్ కు, మా టీం మొత్తానికి. ఎందుకంటే అంజనీ దాస్ ముందే చెప్పాడు దీనికి డూప్స్ వాడదాము, ఎందుకంటే దీని డేంజర్ గా ఉంది కాబట్టి, ఫైట్స్ కాబట్టి కొంచెం డూప్స్ వాడదామని చెప్పేసి అన్నాడు. కానీ మేము ముగ్గురం ఆల్రెడీ సినిమా ఎండింగ్ స్థాయికి వచ్చింది, ప్రొడక్షన్ ఖర్చులు మాకు అర్థమైపోయినాయి. మన వల్ల ప్రొడక్షన్ కి ఏమాత్రం మన సేవ్ కావాలనే ఉద్దేశంతో మేము ముగ్గురం డిస్కషన్ చేసి ఒకటే మాట చెప్పినాం, సార్ మేము చేస్తామని చెప్పేసి అన్నాం. అప్పుడు అంజనీ దాస్ ఏమన్నాడు, మీరు ఒకసారి ఫిక్స్ కాండి. నేను కూడా అప్పుడు చెప్పిన, అరే మనం ఒకసారి ఫిక్స్ అయినామంటే మనం చచ్చిపోయినా సరే మన శవాలతో కూడా ఫైటింగ్ చేస్తారు ఆయన. ఆ మెంటాలిటీ ఉంటది. ఎందుకంటే ఫైటింగ్ సీన్ ఉందంటే ఖచ్చితంగా మీరు చచ్చిపోయినా సరే మీ శవాలతో కూడా ఫైటింగ్ చేసి చంపేస్తాడు అనమాట. ఓకే బ్రదర్, అయితే ఉంది కాబట్టి దీంట్లో మాత్రం ఏ మాత్రం డూప్ లేదు. మేము ఫిక్స్ అయినాము, ఫిక్స్ అయిందే మెంటల్ గా ఇది చేసినాం, అదే చూపించినాం. అంటే ఇప్పుడు వీడియోస్ చేసినప్పుడు మధ్య మధ్యలో అంజనీ దాస్ గారు ఎంట్రీ ఇచ్చేవాళ్ళు ఏదన్నా సీరియస్ సిచ్యువేషన్ లో. సో మన సినిమాలో మన డైరెక్టర్ అంజనీ దాస్ గారు ఎంట్రీ అని ఉందా? థియేటర్ లో మన అంజనీ దాస్ గారిని చూడబోతున్నామా? ఒక చిన్న సాంగ్ లో వచ్చిపోతాడు, ఇలా మెరుపు దిగలేక గెస్ట్ అపిరెన్స్ లేక వస్తాడు. వచ్చి జస్ట్ ఒక చిన్న అది వాల్యుబుల్ లింకే చెప్తాడు. ఆయన కూడా వచ్చినప్పుడు ఆయన చెప్పిన డైలాగ్ కూడా సాంగ్ లో వస్తాడు. సాంగ్ లో వచ్చి ఒక డైలాగ్ చెప్తాడు, అది సాంగ్ మొత్తానికి సంబర్ ఇంకా. ఓకే బ్రదర్, మీ మూవీ మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కళ్ళు #ఎంటర్టైన్మెంట్ ఓపెన్ చేసి వీడియోస్ అన్ని చూడండి, నచ్చితేనే సినిమాకి వెళ్ళండి. 100% మీ అందరికి నచ్చుతుంది బ్రో. మంచి హిట్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ మాలాంటి కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్లు ఇవ్వాలని కోరుకున్నాను. డెఫినెట్లీ ఈ మూవీలో మనం 290 మందికి అవకాశం ఇచ్చాము, మన సబ్స్క్రైబర్స్ టీమ్ కే, మన యూట్యూబర్స్ కే ఇచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికి ఒకటే మాట చెప్తున్నాను, యూట్యూబ్ లోకి వెళ్ళండి, IL జగన్ సెర్చ్ చేయండి, మన మూవీ సాంగ్స్ 2 వస్తాయి. ఒకసారి చూడండి, నచ్చితే 4 షేర్ చేయండి. ఫిబ్రవరి మంత్ మన మూవీ థియేటర్స్ వస్తుంది. థియేటర్స్ రండి, థియేటర్ వేడికి చేసుకున్నాం. థ్యాంక్ యూ.